కాంగ్రెస్ ప్రభుత్వంలో ప్రజలకు భద్రత కరువైందని సినీ నటుడు తెదేపా నేత బాలకృష్ణ ఆరోపించారు. ముఖ్యమంత్రి గత చరిత్ర పాపాల పుట్టగా అభివర్ణించిన బాలయ్య వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. టికెట్ల కేటాయింపుల్లో తన పాత్ర పరిమితమేనని ఆయన స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా పర్యటనలో ఉన్న బాలయ్య ఈటీవీతో ప్రత్యేకంగా ముచ్చటించారు. ఆ విశేషాలు ఇప్పుడు చూద్దాం. ఒకవేళ మహాకూటమి అధికారంలోకి వస్తే మీ పాత్ర ఏమిటి? డెఫినెట్గా నేను ఈ ప్రజలు ఒకళ్ళ పార్టీ అధిష్టానం మేరకు వాళ్ళు ఏదైనా పదవి ఇస్తే సరే, లేకపోతే నేను నా సేవల పార్టీకి ఎప్పుడు అందిస్తూనే ఉంటాను. ప్రధానంగా రాష్ట్రాన్ని పీడిస్తున్న ఒక 5 సమస్యలను మీరు చెప్పలేదు. అంటే మెయిన్గా ఒకటి మా భద్రత అండి. భద్రత లేదు ఎవరికి. అంటే భద్రతలోనే ఒక ఆడపిల్ల మానానికి లేదు, ఆడవాళ్ళ మానానికి లేదు, అలాగే ఆస్తులకి లేదు. దాని తర్వాత ఈ సెజ్ ఒకటి, ముఖ్యంగా ఇది పేదవాళ్ళ దగ్గర నుంచి బలవంతంగా తక్కువ ధరకి భూమిని రాబెట్టుకోవడం. మన జాతి గౌరవం గురించి కూడా తీసుకుంటే ఇప్పుడు మన దగ్గర ఎంతమంది ఉన్నారు గొప్పవాళ్ళు, వాళ్ళందరి పేర్లు పెట్టకుండా ఇందిరాగాంధీ ఇదే వాళ్ళు రాజశేఖర రెడ్డి గారు ఒకప్పుడు ఇందిరాగాంధీని కూడా ఏం చేశారు మన జనం అంత తెలియనివాడు కాదు, మర్చిపోలేదు. అప్పుడు మన ఈ బ్రహ్మానంద రెడ్డి గారు అప్పుడు ఈవిడ నెట్టేసినప్పుడు కాంగ్రెస్ నుంచి మళ్ళీ ఆవిడ కాంగ్రెస్ అయి పెట్టుకుంటే చీర మార్చుకోవడానికి కూడా అది భవనం ఇవ్వనకుండా చేసింది ఎవరో ప్రజలకు తెలుసు. అలాగే మన విజయభాస్కర్ రెడ్డి గారు, పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నంద్యాలలో వేదిక పైన సభలో ఏం జరిగిందో చెప్పులు ఎవరు చేయించారో అందరికీ తెలుసు. సో ఇవన్నీ వీటినే నేను ముఖ్యంగా ఫోకస్ చేస్తూ విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తున్నాను. తెలంగాణను విడదీసేదానికి మీరు అనుకూలం అంటారా? నేను కాదు, అది ప్రజల యొక్క అది ప్రజల యొక్క అభిష్టాన ప్రకారంగా జరిగింది. రేపు ఎన్నికల్లో ఈ టికెట్ల పంపిణీలో మీ పాత్ర ఎలా ఉంటుంది అంటారు? నాదేం లేదండి. ఏదైనా నిజానిజాలు జరిగేవి ఏదైనా చిన్న చిన్న ఏ కాన్స్టిట్యున్సీ వాళ్ళైనా నాకు ఏదైనా చెప్తే దాన్ని పార్టీ అధిష్టానాన్ని తీసుకెళ్ళడం నా ధర్మం. ఏదైనా పాయింట్ మిస్ అవ్వచ్చేమోనని అంతే తప్పితే టికెట్లు సీట్లు ఇప్పించే దీంట్లో నాకు ఎటువంటి భ్రమేం లేదండి. మీరు నటనలో బాగా విజయం సాధించారు, అలాగే వారసత్వ రాజకీయాల్లో కూడా విజయం సాధిస్తారని మీరు భావిస్తున్నారా? నేను వాస్తవం సాధించట్లేదని నేను ప్రచారం వరకు పరిమితం చేసుకుని ఇప్పుడు నేను తిరుగుతున్నాను. డెఫినెట్గా వారసత్వం నేను చెప్పాను నమ్మకం అనేది. డెఫినెట్గా అది ప్రజల అంటే ఆ నాన్నగారి యొక్క ఆశయ సాధన కోసం ప్రజల యొక్క ఆశీస్సులతో అదే దైవానుగ్రహంతో ఉంటే తప్పకుండా నేను. ఓకే సార్, థ్యాంక్ యూ.